హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ గణేష్ ఇన్ఫర్మేటివ్. దిస్ ఈస్ గణేష్ జీడిఎస్ బీపీఎం. సో చాలామంది వచ్చేసి జీడిఎస్ నోటిఫికేషన్ గురించి వెయిట్ చేస్తున్నారు. సో దానికంటే ముందు నోటిఫికేషన్ అనేది డిలే అయినా కూడా అది నోటిఫికేషన్ రావడం ఆగదు. సో నోటిఫికేషన్ లేట్ అయినా కూడా తప్పకుండా నోటిఫికేషన్ వస్తుంది. సో మీరు నోటిఫికేషన్ గురించి ఎలాంటి డౌట్స్ అయితే పెట్టుకోకండి. సో మనం నోటిఫికేషన్ రాకముందు మనం చేయాల్సిన పని ఏందో మనం చేసుకోవాలి. సో మనం చేయాల్సింది ఏంటంటే, సో మనకు ఉన్న పర్సంటేజ్ ఎంత ఉంది, సో మనం ఏ స్టేట్స్కి అప్లై చేస్తే మనకు రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో అది చూసుకోవాలి. సో ఓకేనా. సో మన లోకల్ లాంగ్వేజ్ ఏంటిది అనే దాని గురించి చూసుకోవాలి. మెయిన్గా వచ్చేసి కట్ ఆఫ్ చూసుకోవాలి. సో ఏ స్టేట్కి ఎంత కట్ ఆఫ్ ఉంది, మనం ఏ స్టేట్కి అప్లై చేస్తే అక్కడ మనం సేఫ్ ఉంటాం, సో ఏ స్టేట్లో మనం జాబ్ చేయగలం అనేది చూసుకోవాలి. ఓకేనా. సో ప్రజెంట్ ఈ వీడియోలో నేను వచ్చేసి కొన్ని ఒక టాప్ 5-6 స్టేట్స్ అనేది చెప్తాను. ఈ స్టేట్లో ఈసారి కట్ ఆఫ్ తక్కువ ఉండబోతుంది అనే దాని గురించి. సో ఆ స్టేట్స్ దాని గురించి నేను వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎంత పర్సెంటేజ్ ఉన్న వాళ్ళు అక్కడ అప్లై చేసుకోవచ్చు అనే దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇంకా మీ ఫ్రెండ్స్కి ఎవరైతే యూస్ఫుల్ అనిపిస్తుందో సో వాళ్ళకి షేర్ చేయండి. సో వాళ్ళకి తప్పకుండా యూజ్ అవుతుంది. సో ఇంకా మీరు మన ఛానల్లో కొత్తగా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేసుకోండి. సో ప్రజెంట్ మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్తే, సో నేను వచ్చేసి దీనిలో ప్రజెంట్ వచ్చేసి టాప్ 5 స్టేట్స్ గురించి చెప్తాను. సో అందులో కట్ ఆఫ్ ఎంత ఉండబోతుంది దాని గురించి కూడా చెప్తాను. ఓకేనా. సో దీనికంటే ముందు సో ఇంకా మీరు మన ఛానల్లో ఇంకా వీడియోస్ చూడకపోతే వెళ్ళి చూడండి ఫ్రెండ్స్. ఓకేనా. జీడిఎస్ సంబంధించింది మంచి కంటెంట్తో వీడియోస్ ఉంటాయి. ఒకవేళ మీకు బీపీఎం ఇంటర్వ్యూ కానీ ఏబీపీఎం ఇంటర్వ్యూ ఆ వీడియోస్ కూడా పెట్టడం జరిగింది. సో కింద ఆల్రెడీ వాటి వీడియోస్ యొక్క లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ వెళ్ళి చూసుకోండి మీరు. ఓకేనా. సో మనం జాబ్లో జాయిన్ అయ్యే ముందు సో ఆ జాబ్ ప్రొఫైల్ ఎలా ఉంటుంది దాని గురించి తెలుసుకోవాలి. ఓకేనా. సో కాబట్టి మీరు ఆ వీడియోస్ చూడండి, మీకు క్లారిటీగా అర్థమైపోతుంది. సో ఇప్పుడు మనం నేను వీడియో కంటెంట్లోకి వెళ్తే, సో నేను చెప్పేసి 5 స్టేట్స్ చెప్తాను ఫ్రెండ్స్. ఓకేనా. 5-6 స్టేట్స్ చెప్తాను. మన తెలుగు స్టేట్స్ వదిలేసి, ఓకేనా, తెలుగు స్టేట్స్ వదిలేసి ఇంకా 5 స్టేట్స్ అనేది చెప్తాను. సో అందులో వచ్చేసి నేను ఫస్ట్గా ప్రిఫరెన్స్ ఇచ్చేది ఏంటంటే, సో ఎంపీ, మధ్యప్రదేశ్. ఓకేనా. సో ఫస్ట్ మధ్యప్రదేశ్ చూసుకోండి. తర్వాత వచ్చేసి ఛత్తీస్గఢ్. ఓకేనా. ఛత్తీస్గఢ్కి చూసుకోండి. ఫస్ట్ మధ్యప్రదేశ్, తర్వాత ఛత్తీస్గఢ్, తర్వాత వచ్చేసి జార్ఖండ్ ఫ్రెండ్స్. ఓకేనా. జార్ఖండ్, తర్వాత జార్ఖండ్ చూసుకోండి. జార్ఖండ్ తర్వాత వచ్చేసి మీరు బీహార్ కూడా అప్లై చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకేనా. బీహార్ కూడా అప్లై చేయొచ్చు, బీహార్లో కూడా అప్లై చేయొచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మీరు నాకు తెలిసినందుకైతే ఉత్తరప్రదేశ్లో కూడా అప్లై చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకేనా. ఉత్తరప్రదేశ్లో కొంచెం కట్ ఆఫ్ అనేది ఎక్కువ ఉంది, బట్ నేను ఈసారి తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇంతకుముందు నోటిఫికేషన్లో ఇక్కడ కట్ ఆఫ్ కొంచెం ఎక్కువనే ఉంది, ఈసారి తగ్గుతుంది. ఓకేనా. ఈ స్టేట్స్ కంపేర్ చేస్తే ఈ స్టేట్స్ కొంచెం కట్ ఆఫ్ ఎక్కువనే ఉంది. ఓకేనా. సో ఇవి అంతా కాకుండా ఇంకా మాకు కొంచెం తక్కువ పర్సెంటేజ్ కట్ ఆఫ్ ఉంది, మాకు పర్సెంటేజ్ ఉంది బ్రదర్, మాకు కొంచెం 85% అలా ఉంది అనుకుంటే మాత్రం ఇంకా లాస్ట్ ఆప్షన్ నార్త్ ఈస్ట్ ఫ్రెండ్స్. ఓకేనా. నార్త్ ఈస్ట్లో కొన్ని స్టేట్స్కి మనం అప్లై చేయొచ్చు, కొన్ని డివిజన్స్కి అక్కడ అప్లై చేయండి. సో నార్త్ ఈస్ట్లో ఏ డివిజన్ అని గురించి క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు 1 by 1 ఎంత కట్ ఆఫ్ ఉండబోతుంది దాని గురించి చెప్తాను నేను. ఓకేనా. సో ఫస్ట్ వచ్చేసి ఫ్రెండ్స్, సో ఎంపీ చూసుకుంటే, ఓకేనా, సో ఎంపీ చూసుకుంటే, సో మధ్యప్రదేశ్లో ఫ్రెండ్స్ మ్యాక్సిమం ఈ అన్ని కేటగిరీ ఎస్సీ ఎస్టీ అని చెప్పను. సో మ్యాక్సిమం ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఒక 2-3% తక్కువ ఉంటుంది. ఓకేనా. సో మ్యాక్సిమం మీకు 92% ఎబో ఉందనుకో ఫ్రెండ్స్, సో మధ్యప్రదేశ్లో అప్లై చేయడానికి ట్రై చేయండి. 92-93 ఎబోనే ఉంటే, తక్కువ ఉంటే అప్లై చేయకండి. ఇక్కడ మధ్యప్రదేశ్లో 92-93 కంటే ఎబో ఉంటేనే అప్లై చేయండి ఇక్కడ. ఓకేనా. దానికంటే తక్కువ ఉంటే మాత్రం ఇక్కడ అప్లై చేయకండి, రావడానికి కష్టమైపోతుంది. ఓకేనా. సో ఇది ఆల్ ఓవర్ కట్ ఆఫ్, అంటే ఏ కేటగిరీ అయినా ఒక ఎస్సీ ఎస్టీ ఉంటే 1-2% తక్కువ ఉంటుంది అంతే. ఓకేనా. సో మధ్యప్రదేశ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనం ఛత్తీస్గఢ్ చూసుకుంటే, ఓకేనా, ఛత్తీస్గఢ్లో ఏంటంటే, సో ఇది మనకు తెలుగు స్టేట్స్కి దగ్గరలో ఉంటాయి ఫ్రెండ్స్. అంటే మన ఇటు భద్రాచలం, కొత్తగూడెం వాళ్ళకు దగ్గరలో ఉంటుంది కాబట్టి సో వీళ్ళు చాలామంది అక్కడనే అప్లై చేసుకుంటారు. సో ఇక్కడ కట్ ఆఫ్ అందుకే 2 ఇయర్స్ నుంచి కట్ ఆఫ్ చాలా హైగా ఉంది. సో ఈసారి కట్ ఆఫ్ తగ్గుతుంది, ఎందుకంటే కరోనాలో పాస్ అయిన వాళ్ళు చాలా మ్యాక్సిమం అందరూ జాయిన్ అయిపోయారు. సో ఈసారి మ్యాక్సిమం కట్ ఆఫ్ తక్కువ ఉంటుంది. మ్యాక్సిమం ఛత్తీస్గఢ్లో 93 ఎబో ఉంటేనే అప్లై చేయండి ఫ్రెండ్స్. ఓకేనా. 93 ఎబోనే ఉంటే అప్లై చేయండి, 93-94 ఎబోనే ఉంటే అప్లై చేయండి. అది కూడా లాస్ట్ వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది. ఓకేనా. సో 93-94 ఎబోనే ఉంటే ఛత్తీస్గఢ్లో అప్లై చేయండి, ఎస్సీ ఎస్టీ కేటగిరీ అయినా కూడా. ఓకేనా. సో అన్నీ ఇంతే ఉంటుంది. మ్యాక్సిమం ఏజ్ అనేది మీరు ఎలాంటి చూసుకోకండి, ఏజ్ మ్యాక్సిమం 18 ఉన్నా అప్లై చేయండి. ఇక్కడ తెలుగు స్టేట్స్ వదిలేసి ఇక్కడ అప్లై చేయండి. సో ఇంకా వచ్చేసి కొంచెం ఇంకా కట్ ఆఫ్ తగ్గే స్టేట్స్ ఏంటంటే, నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ జార్ఖండ్. ఓకేనా.
మీరు జార్ఖండ్లో అప్లై చేశారనుకో, సో మ్యాక్సిమం జార్ఖండ్లో 92 ఉంటుంది ఫ్రెండ్స్, ఓకేనా. 92 వాళ్ళకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, ఓకేనా. ఫస్ట్ మెరిట్ లిస్ట్లోనే ఇంత ఉంటుంది ఎస్టీ కేటగిరీ కానీ ఎవరికైనా. ఫస్ట్ మెరిట్ లిస్ట్లో ఈ 92% మనం చూస్తాం మెరిట్ లిస్ట్లో, తప్పకుండా చూస్తాం. ఇప్పుడు కూడా వెళ్ళి చూడండి మీరు మెరిట్ లిస్ట్ అయినా దాంట్లో 92 వాళ్ళకు తప్పకుండా వస్తుంది. మనం అప్లికేషన్ చేసేటప్పుడు జాగ్రత్తగా అప్లికేషన్ చేయాలి. సో అందుకే మీరు మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. నోటిఫికేషన్ రాగానే అప్లికేషన్ చేసేటప్పుడు ఎలా అప్లికేషన్ చేయాలని దాని గురించి క్లారిటీగా చెప్తూ ఉంటాను మీకు, ఓకేనా. సో మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. సో మీకు కొన్ని బీపీఎంఏ కావాలని ఫస్ట్ ఒక టాప్ 10 పెట్టేసి తర్వాత ఏ బీపీఎం పెట్టకపోతే జాబ్ రావడానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో నేను చెప్తూ ఉంటాను మనం అప్లికేషన్ చేసేటప్పుడు ఎలా చేయాలి దాని గురించి. సో జార్ఖండ్ వదిలేస్తే నెక్స్ట్ చూసుకుంటే మాత్రం బీహార్ ఫ్రెండ్స్, ఓకేనా. బీహార్లో మ్యాక్సిమం 90 పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. 90 ఎబోనే, 91 ఎబోనే చూసుకోవచ్చు, ఓకేనా. 91 ఎబోనే చూసుకోవచ్చు కట్ ఆఫ్, ఓకేనా. ఇంతకంటే ఎబోనే ఉంటే అప్లై చేయండి. 92, 93 ఫస్ట్ మెరిట్ లిస్ట్లో చూస్తాం మనం. వెళ్తుంటే తగ్గుతుంది. ఈసారి అయితే చాలా కట్ ఆఫ్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి ఫ్రెండ్స్, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఉత్తరప్రదేశ్, ఓకేనా. ఉత్తరప్రదేశ్లో వచ్చేసి మ్యాక్సిమం ఉత్తరప్రదేశ్లో కూడా ఒక 93 ఎబోనే ఉంటే అప్లై చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. 93 ఎబో ఉంటేనే అప్లై చేయండి, వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఉత్తరప్రదేశ్లో. సో ఇక ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇవి మ్యాక్సిమం ఫస్ట్ మెరిట్ లిస్ట్లో ఇంత ఉంటుంది ఫ్రెండ్స్, ఓకేనా. వెళ్తుంటే ఒక 2-3% తగ్గడానికి ఛాన్సెస్ ఉంటాయి. 90 వరకు రావచ్చు మ్యాక్సిమం, ఓకేనా. ఛత్తీస్గఢ్లో చెప్పలేము కానీ మిగతా స్టేట్స్లో అయితే వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్, ఓకేనా. మీరు ఎలాంటి టెన్షన్ అయితే పడాల్సిన అవసరం లేదు. సో ఇంకా నెక్స్ట్ చూసుకుంటే మాత్రం మనం, సో ఇక మీకు చాలామందికి మాకు అంటూ ఉంటారు, బ్రదర్ మాకు 90% ఉంది బ్రదర్, మేము ఎక్కడ అప్లై చేయాలి, సో మాకు ఫస్ట్ లిస్ట్లోనే రావాలి, ఏంది 85 ఉంది, 80% ఉంది, అలా చాలామంది ఉంటారు, ఓకేనా. సో వీళ్ళందరికీ నేను చెప్తాను ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి. సో మీరు నార్త్ ఈస్ట్ ఫ్రెండ్స్, ఓకేనా. నార్త్ ఈస్ట్లో అప్లై చేయండి, నార్త్ ఈస్ట్ సైడ్ అప్లై చేయండి. సో కొంచెం డేంజర్గా ఉంటాయి ఫ్రెండ్స్ ఏరియాస్ అనేది, కొంచెం అంటే అంత అనుకూలంగా ఉండవు మనకు, ఓకేనా. సో అక్కడ పీపుల్స్ కానీ అక్కడ వెదర్ కానీ సో ఏదైనా కూడా మనకు అనుకూలంగా ఉండదు, అక్కడ కొంచెం కష్టంగా ఉంటుంది. బట్ నేను తట్టుకుంటాను అనుకున్న వాళ్ళే వెళ్ళండి. ఫస్ట్ మీరు వెళ్ళినప్పుడు చూసుకొని అక్కడ ఉండాలనుకుంటే ఉండండి, లేదంటే వచ్చేయండి. బట్ సర్టిఫికేట్ వాళ్ళ చేతిలో పెట్టేసి తర్వాత ఇబ్బంది పడితే కాదు ఫ్రెండ్స్, ఓకేనా. సో మ్యాక్సిమం ఇక్కడ 85+ ఉంటేనే అప్లై చేయండి ఫ్రెండ్స్. 85+ ఎబోనే ఉంటాయి. 80 అంతా 90 కంటే తక్కువ ఉంటే ఇక్కడ అప్లై చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. 90% కంటే తక్కువ ఉంటే ఇక్కడ అప్లై చేయడానికి ట్రై చేయండి. 90 కంటే తక్కువ ఉంటే ఎంతైనా ఉండండి, ఇక్కడ అప్లై చేయడానికి ట్రై చేయండి. సో ఇక్కడ కొన్ని స్టేట్స్లో అరుణాచల్ ప్రదేశ్లో ఇలాంటి డివిజన్లో అప్లికేషన్ అవ్వడం లేదు, అక్కడ లోకల్ లాంగ్వేజ్ సర్టిఫికేట్ అడుగుతున్నారు. మిగతా నాగాల్యాండ్లో కానీ మణిపూర్లో కానీ ఇక్కడ అప్లికేషన్ అవుతుంది. మీరు ఎలాంటి టెన్షన్ పడకండి, అక్కడ అప్లికేషన్ అయితే అప్లికేషన్ పెట్టేయండి. మీరు ఒక లోకల్ లాంగ్వేజ్ చూసి జాగ్రత్తగా అప్లికేషన్ చేయండి, ఓకేనా. సో మ్యాక్సిమం ఇక్కడ ఇంత ఉన్నవాళ్ళు ఈ సేఫ్ స్టేట్స్ అని చెప్పవచ్చు మన తెలుగు వాళ్ళకు, ఓకేనా. ఎగ్జాక్ట్లీ కట్ ఆఫ్ ఇంత ఉండొద్దు, ఈ సేఫ్ స్టేట్స్ ఇంత పర్సెంటేజ్ ఉన్న వాళ్ళు అప్లై చేయండి. నేను ఎగ్జాక్ట్లీ కట్ ఆఫ్ ఎంత ఉండబోతుంది, ఏ లిస్ట్లో ఎంత తగ్గబోతుంది గురించి నెక్స్ట్ వీడియో చేస్తాను. సో మీరు కట్ ఆఫ్ గురించి వీడియో కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కట్ ఆఫ్ అని మెన్షన్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి. సో నేను దాని మీద డిపెండ్ అయ్యి ఎన్ని కామెంట్స్ వస్తాయని దాని మీద డిపెండ్ అయ్యి సో అన్ని మెరిట్ లిస్ట్ చూసుకొని ఒక కట్ ఆఫ్ గురించి ప్రాపర్గా ఒక వీడియో చేస్తాను, ఓకేనా. సో ఇందులో వచ్చేసి ఈ స్టేట్స్లో ఇంత ఉంటే ఇంతకంటే తక్కువ ఉంటే మీరు అప్లై చేయడానికి చెప్పాను. ఇది సేఫ్ స్టేట్స్ ఫ్రెండ్స్, ఓకేనా. ఇందులో ఎలాంటి టెన్షన్స్ లేదు మీకు. సో ఒక నార్త్ ఈస్ట్లో కొంచెం తక్కువ పర్సెంటేజ్ ఉంటే అప్లై చేయండి. మీకు తప్పకుండా జాబ్ కావాలనుకుంటే అక్కడ అప్లై చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ నేను చెప్పాను కదా, సో ఇవి సేఫ్ స్టేట్స్ అని చెప్పొచ్చు. సో ఫస్ట్ వచ్చేసి ఎంపీ, తర్వాత వచ్చేసి ఛత్తీస్గఢ్, తర్వాత వచ్చేసి జార్ఖండ్, ఇంకా నెక్స్ట్ వచ్చేసి బీహార్, ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఉత్తరప్రదేశ్, నెక్స్ట్ వచ్చేసి నార్త్ ఈస్ట్, ఓకేనా. స్టేట్స్ అనేది మంచిది అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఎలాంటి జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, ఇక్కడ ఇలాంటి లోకల్ లాంగ్వేజ్ ఇష్యూ ఉండదు, మీకు ఇలాంటి టెన్షన్స్ ఉండదు ఫ్రెండ్స్, ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్. సో నేను తెలంగాణ స్టేట్స్లో మ్యాక్సిమం 95 ఉంటుంది. సో కొన్ని లీస్ట్ వస్తూ ఉంటే తగ్గే ఛాన్సెస్ ఏమైనా ఉంటుందేమో, అది కూడా మంచి స్టేట్సే. కట్ ఆఫ్ మీకు మంచి ఏజ్ ఉండి అవి ఉంటేనే అప్లై చేయండి. సో మీకు ప్రాపర్గా కట్ ఆఫ్ గురించి ఒక వీడియో కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కట్ ఆఫ్ అని వీడియో చేయండి. మ్యాక్సిమం కామెంట్ మీద డిపెండ్ అవుతుంది ఫ్రెండ్స్, వీడియో చేయాలా వద్దా దాని గురించి. సో నేను మీరు కట్ ఆఫ్ అని వీడియో పెట్టారనుకో, కామెంట్ అని చేశారనుకో, నేను తప్పకుండా వీడియో చేయడానికి ట్రై చేస్తాను. సో మెరిట్ లిస్ట్ అంటే పాత మెరిట్ లిస్ట్ తీసేసి వాటిలో ఎంత ఉంటుంది, మెరిట్ లిస్ట్కి ఎంత తగ్గుతుంది, సో ఎంత కట్ ఆఫ్ ఉండబోతుంది అని దాని గురించి నేను ఒక ప్రాపర్ వీడియో చేసి మీకు అప్లోడ్ చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకుంది. సో ఈ సేఫ్ స్టేట్స్ ఇక్కడ అప్లై చేయొచ్చు. సో నోటిఫికేషన్ అనేది తొందరలోనే వస్తుంది. సో దానికంటే ముందు మనకి ఏ సేఫ్ స్టేట్స్ ఎంత ఉండబోతుంది, ఎంత కట్ ఆఫ్ ఉండబోతుంది, అక్కడ లోకల్ లాంగ్వేజ్ ఏంటిది, మీ దగ్గర సర్టిఫికేట్స్ ఏమి ఉండాలి అన్నీ చూసుకోండి ఫస్ట్ మీరు, ఓకేనా. సో ఇది నేను చెప్పాలనుకుంది. ఇంకా ఇలాంటి జీడీఎస్ పోస్ట్ ఆఫీస్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. సో మీకు బీపీఎం ఏబీపీఎం ఇంటర్వ్యూ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేసాను, అక్కడ వెళ్ళి చూడండి, మీకు ప్రాపర్గా అర్థమైపోతుంది. సో ఇంకా ఇలాంటి జీడీఎస్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఇంటర్వ్యూ థ్యాంక్ యూ.